వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొచ్చాను. ఆయన నిన్న విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడం నిజంగా అప్రిషియేట్ చేయవలసిన విషయమే. హెలికాప్టర్ లో కాకుండా కాలు కూడా కింద పెట్టని జగన్మోహన్ రెడ్డి ఆఖరికి మోకాల్లోతి నీళ్లలో నడుం వరకు ఉన్నటువంటి నీళ్లలో ప్రజల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడిగా నిన్న చేసిన పర్యటన నిజంగా అభినందించదగ్గదే. చాలా సంవత్సరాల తరువాత పరదాలు లేకుండా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడం నిజంగా అభినందించదగ్గ విషయమే. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేశాడు. దానికి మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రెస్ మీట్ స్టార్టింగే దమ్మిడి కూడా ఇయ్యలేదు. వరద ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఈ ప్రభుత్వము దమ్మిడి కూడా ఇయ్యలేదని మొదలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ క్షణం అక్కడి ప్రజలకు కావలసింది దమ్మిడినో అరదమ్మిడినో కాదు. తినడానికి ఆహారం కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, మందులు కావాలి. ప్రభుత్వం ఆర్థిక సహాయం ఎప్పుడు చేయాలి? వరద ఉధృతి తగ్గిన తరువాత, నార్మల్ కండిషన్స్ వచ్చిన తరువాత ఆర్థిక సహాయం చేయడము ఆనవాయితీ. కానీ మీరు రెచ్చగొట్టే విధంగా ఇప్పుడే కింద నీళ్లు పైన నీళ్లు, ఇప్పుడు డబ్బులు జోబీలో పెట్టలేదని బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళకైనా కనీసం ఇంకిత జ్ఞానమైనా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకు కావాల్సింది తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, సురక్షిత ప్రదేశము, ప్రాణాలను కాపాడాలి. కావని ఇప్పుడే డబ్బులు పనిచేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎన్నికల్లోనూ డబ్బులు పనిచేయాలి, అధికారంలోకి వచ్చినప్పుడు డబ్బులు పనిచేయాలి. ఎప్పుడు చూడు డబ్బులు డబ్బులు డబ్బులు. ఇదేనండి మీ రాజకీయం. ఇంకో విషయం ప్రస్తావించారు, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని. ఈ ఒక్క విషయం కరెక్ట్ గా చెప్పారు సార్. వాస్తవానికి ఈ రోజు విజయవాడకు ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని నేను కూడా చెప్పగలను. ఆ మ్యాన్ ఎవరంటే అది మీరే సార్. నిజంగా మీరు గనుక రాజధాని నగరాన్ని నిర్మించి ఉంటే ఇంతటి ఘోరమైనటువంటి దుస్థితి ఈ రోజు విజయవాడకు వచ్చి ఉండేది కాదు సార్. 3 రాజధానులని 3 ముక్కలు చేసి ఏ ముక్క చేయలేకపోయారు. ఎప్పుడు చూడు పథకాలు పథకాలు పథకాలు, బటన్లు నొక్కుతా అని కేవలం సంక్షేమం మీదే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారు. ఏ చెరువులోనైనా మట్టి తీశారా? కాలువల్లో పూడికలు తీశారా? వర్షాలు పడితే కాలువలు లేక వరద నీరు చెరువుల్లోకి వెళ్ళక ఇక ఊర్ల మీదకు రాకుండా ఇంకెక్కడికి వస్తుంది సార్? ఒక్క కృష్ణా గుంటూరులోనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఏ కాలువలోనూ మీరు పూడికలు తీయలేదు, ఏ చెరువులోనూ మట్టి తీయలేదు. మీ పార్టీ నాయకులు ఇసుక దందా మీద పెట్టినటువంటి శ్రద్ధ చెరువుల పూడికల మీద పెట్టలేదు సార్. కాబట్టి మీరు చెప్పింది కరెక్టే, ఇది మ్యాన్ మేడ్ మిస్టేకే. ఆ మ్యాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సార్. మీరు గనుక విజయవాడను, అమరావతిని రాజధానిగా అంగీకరించి ఒక నగరంగా 5 సంవత్సరాల్లో డెవలప్ చేసి ఉంటే, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరిచి ఉంటే, విపత్తును తట్టుకునేలాగా ఒక నగరాన్ని నిర్మించి ఉంటే ఇంత పెద్ద విపత్తు జరిగేది కాదు సార్. కింద చూసిన నీరు, పైనుంచి నీరు, బిక్కుమని బతుకుతున్న వాళ్ళ దగ్గరకు పోయి సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతుందో, ఏమైనా సహాయం చేయమంటారని అడిగేది పోయి అక్కడ వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారు. రెడ్ బుక్ అంటారు. రెడ్ బుక్ కి వచ్చిన వరదలకు ఏం సంబంధం సార్? చంద్రబాబు నాయుడు కావాలని తన ఇంటిని కాపాడుకోవడం కోసం బుడమేరులో నుంచి గేట్లెత్తి విజయవాడను ముంచేశారంటారు. ఎక్కడ బుడమేరు, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు? అసలు బుడమేరుకు గేట్లు ఎవరు పెట్టారు సార్? బుడమేరుకు గేట్లు మీరు పెట్టారా? మీ తండ్రి గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి పెట్టారా? లేకుంటే నిజంగా గేట్లు పెట్టామని బిల్లులు పెట్టి మీ దగ్గర ఎవరైనా కాంట్రాక్టర్లు డబ్బులు కొట్టేశారా సార్? మీకు కాలువకు నదికి తేడా తెలియదు, వాగుకు వంకకు తేడా తెలియదు, డ్రైన్ వాటర్ కు రెయిన్ వాటర్ కు తేడా తెలియదు. ఏదో బురద చల్లాలని కాకపోతే చంద్రబాబు నాయుడు అనే అతను తన ఇంటిని కాపాడుకోవడం కోసం విజయవాడ మొత్తం ముంచేశారని చెప్తున్నారు. వాస్తవానికి విజయవాడ, గుంటూరు కూటమి క్లీన్ స్వీప్ చేసింది సార్. అలాంటి ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఏ రాజకీయ నాయకుడు అనుకోడు సార్. వాళ్ళ మీద కక్ష అంతో ఇంతో ఉంటే గనుక మీకు ఉండాలి, కానీ చంద్రబాబు నాయుడుకో కూటమి ప్రభుత్వంలోని మంత్రులకో ఎందుకుంటుంది సార్? క్లీన్ స్వీప్ చేశారు. అంత సపోర్ట్ చేసినటువంటి
విజయవాడ గుంటూరు ప్రజలకు సహాయం చేయాలని భావిస్తారే గాని ముంచేయాలని ఎవరు అనుకోరు సార్. ఇంకేమన్నా అంటే కంపారిజన్ చేస్తారు. అప్పుడు వరదలు వచ్చినప్పుడు నేను అలా చేశాను, ఇలా చేశాను, ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని. మీరు నిజంగా వరదలు వచ్చినప్పుడు అలా చేసి ఉంటే ఇలా 11 సీట్లు ఎందుకు వచ్చేది సార్? వాస్తవాలు వేరు, మీరు మాట్లాడుతుండేది వేరు. సాక్షాత్తు కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కూలిపోతే మీరు అందించిన సహాయం ఏ పాటిదో అన్నమయ్య డ్యాం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అడిగితే చెబుతారు సార్. అన్నమయ్య డ్యాం కూలిపోవడానికి కారణం ఎవరో కూడా చెబుతారు. డ్యాముల గురించి మాట్లాడతారు, గేట్ల గురించి మాట్లాడతారు. మీ ప్రభుత్వంలో గేట్లకు కనీసం గ్రీసు కూడా వేయని మీరు ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు, గేట్లు, డ్యాములు, రిజర్వాయర్లు అని మాట్లాడుతున్నారు. కేవలం ఇసుక దందా కోసము అన్నమయ్య డ్యామును నాశనం చేసినటువంటి నాయకులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మీరు డ్యాములు, గేట్లు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సార్. నేను పరిపాలించేటప్పుడు వరదలు వచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థ బహుబేషుగ్గా పనిచేస్తుందని మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు సార్. మీరు చెబుతున్నటువంటి వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసి ఉంటే మీకు ఇటువంటి రిజల్ట్ వచ్చేది కాదు సార్. మీరు ఏ డేటాను ఫాలో అవుతున్నారో, ఏ నెంబర్లను ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ ఆ వాలంటీర్లలో సగం మంది మీ పార్టీకి పని చేయనే లేదు సార్. ఆ విషయమైనా మీ వరకు చేరిందో లేదో నాకైతే తెలియదు, కానీ వాలంటరీ వ్యవస్థ మీద నిప్పులు జరిగినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు సార్. అదే వాలంటీర్ వ్యవస్థ బేషుగ్గా పనిచేసింది, బ్రహ్మాండాలు సృష్టించింది అని చెబుతున్నటువంటి మీరు గెలిచింది ఎన్ని సీట్లో ఒకసారి చూసుకోండి సార్. అదే ప్రెస్ మీట్ లో ఇంకో విషయాన్ని ప్రస్తావించారు. మీ పరిపాలనలో ప్రజలు డిస్సాటిస్ఫాక్షనే లేదు, ఎక్కడ చూసినా మీకు బ్రహ్మరథం పట్టారు, మీ పరిపాలన బ్రహ్మాండంగా సాగింది అని అసందర్భంగా కూడా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండి ఉంటే మీకన్నా మీరు చాలా బలంగా ఉన్నారు అని భావించే రాయలసీమలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థికి పులివెందల్లో మెజారిటీ కన్నా తిరుపతిలో మెజారిటీ ఎక్కువ వచ్చిందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు కన్వీనియంట్ గా. అంత బ్రహ్మాండంగా చేసి ఉంటే మీ సొంత నియోజకవర్గంలో మీరు చాలా బలంగా ఉన్నారు అనుకున్నటువంటి రాయలసీమలో ఆ పార్టీ రిజల్ట్ రాదు సార్. ఇప్పటికైనా నేను మీకు విన్నవించుకునేది ఒకటే సార్, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ప్రెస్ మీట్ లో మాట్లాడండి, దయచేసి చులకన అవ్వకండి. ఇంకో విషయాన్ని కూడా మిమ్మల్ని అభినందించాలి సార్. చాలా సంవత్సరాల తరువాత డైరెక్ట్గా లైవ్ లోకి వచ్చి ప్రెస్ ని ఫేస్ చేస్తున్నారు సార్. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నడుపుతున్న రాజకీయ నాయకుడిగా మీ ప్రధాన లక్షణం రాజకీయాలు అనేది కేవలం ఎన్నికల ముందు మాత్రమే చేయాలి సార్. మిగిలిన సమయము ప్రజల కోసం ఆలోచించాలి. అదొక్కటి మిస్ అవుతుంది మీ దగ్గర. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలే చేస్తారు, అధికారంలో లేనప్పుడు రాజకీయాలే చేస్తారు. వరదలు వచ్చి కొట్టుకుపోతున్న రాజకీయాలే మాట్లాడుతారు. ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా రాజకీయాలే మాట్లాడుతారు. రాజకీయాలు రాజకీయ పార్టీలకు ఒక భాగం మాత్రమే సార్. మరో భాగము ప్రజా సమస్యల మీద స్పందించడము, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం సార్. అది మిస్ అవుతుంది మీ దగ్గర. వరదలున్న ప్రాంతాలకు వెళ్తారు, రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. ఎవరైనా చనిపోతే పరామర్శకు వెళ్తారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అంటారు. ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో తెలుసుకుంటే సోషల్ మీడియాలో ట్రోల్ కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సార్. నిన్న మీ ప్రెస్ మీట్ తరువాత ఆ గేట్ల గురించి మీరు ప్రస్తావించింది సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ అవుతుందో మీ టీంని అడిగి తెలుసుకోండి సార్. మరోవైపు మీ మద్దతుదారులు ఇదిగోండి విజయవాడ మునిగిపోయింది, ఇలాంటి విజయవాడలో రాజధాని కడుతారంట అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సార్. వరదలు వస్తే రాజధాని మారుస్తారా సార్? హైదరాబాద్కి ఎన్నిసార్లు వరదలు వచ్చాయి? వరదలు వస్తున్నాయి కదా అని హైదరాబాద్ని రాజధానిగా తీసేసి వికారాబాద్ని పెట్టమంటారా సార్? చెన్నైలో ఎన్నిసార్లు వరదలు వచ్చాయి? చెన్నైలో ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. అలాగని చెన్నైని రాజధానిగా తీసేసి కాట్పాడ్ని రాజధానిగా చేయలేదు సార్. వరదలు వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా తట్టుకొని నిలబడగలిగినటువంటి ఒక నగరాన్ని నిర్మించాలే కానీ వరదలు వస్తున్నాయి కదా ఇక్కడ రాజధాని వద్దు, ఇప్పుడు తింటే రేపు పొద్దున బాత్రూమ్ వస్తుందని తినకుండా ఉండము కదా సార్. ఇది కూడా అంతే. ఫైనల్ గా నేను చెప్పేదేమంటే మీరు సగం మారారు సార్. ఇంకా సగం మారితే మీకు మంచిది,
మీ పార్టీకి మంచిది సార్. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.